హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో నేను కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే చాలా మంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అవుతున్నారు, టెక్నికల్గా బాగానే ఉంది. బట్ కొన్ని ఇంటర్వ్యూస్లో వాళ్ళు త్రూ అవ్వలేకపోతున్నారు, ఎందుకంటే కొన్ని కామన్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయంట. అందులో ఒక 4 క్వశ్చన్స్ నేను తీసుకొచ్చాను. సో చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇవి నాట్ ఓన్లీ ఫర్ ఫేక్ ఎక్స్పీరియన్స్ అనే కాదు, మీరు జనరల్ ఎక్స్పీరియన్స్ పెట్టినా సరే మీకు ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు కనుక, అంటే నా సజెషన్ అయితే ఫేక్ పెట్టద్దనే చెప్తాను. బట్ అందరూ అనుకున్నట్టు అన్నీ ఉండవు కాబట్టి మీరు ఒకవేళ పెడతాను అంటే కనుక ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. టెక్నికల్గా అంటే మీరు యూట్యూబ్లోని వీటిలో వాటిలో దొరికేస్తాయి, అందులో మీకు ఏం ప్రాబ్లం లేదు. బట్ కొన్ని జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. అసలు మీరు రియల్గా మీరు వర్క్ చేశారా లేదా, లేదా ఫేక్ ఎక్స్పీరియన్సా, ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా వాళ్ళు మన దగ్గర నుంచి గెట్ చేసుకోవడానికి కొన్ని జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ ఈ వీడియోలో నేను చెప్దామని డిసైడ్ అయ్యాను. ఓకే. సో ఇంకా బిఫోర్ మనం సెషన్లోకి వెళ్ళే ముందు నా సజెషన్ అయితే మాక్సిమం ఫేక్ పెట్టకుండా చూడండి. ఇన్ కేస్ ఫేక్ పెడదాం, తప్పట్లేదు సాయి, నాకు ఇక్కడ కాల్స్ రావట్లేదు ప్రెషర్గా పెడితే అంటే కనుక గో ఆన్. బట్ జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ పిఎఫ్స్ ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా పెట్టండి. ఓకే. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా బాగా చూసుకోండి. ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇలాంటి టాపిక్స్ మీద ఈ ఎక్స్పీరియన్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఇలాంటి ఏమైనా కావాలంటే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక నిజంగా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నాకు అర్థమైంది, దానివల్ల బెనిఫిట్ అయిందంటే మాత్రం ఒక లైక్ చేయండి, థ్యాంక్స్ అని ఒక కామెంట్ పెట్టండి. నేను కూడా మార్కెట్లో నేను యూట్యూబ్లో మంచిగా ఇది అవుతుంది అనమాట. ఓకే. సో థ్యాంక్స్ వన్స్ అగైన్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. జనరల్గా మనకు ఉండే క్వశ్చన్స్. ఓకే. 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 జాబ్లో 4 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈజ్ యువర్ రోల్ అండ్ వాట్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ యువర్ కరెంట్ ప్రాజెక్ట్ అని అడుగుతారు. మీ రోల్ ఏంటి, మీ కరెంట్ ప్రాజెక్ట్లో నీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడుగుతారు అనమాట. మనమేమో ఏదో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనో, బ్యాక్ ఎండ్ డెవలపర్ అనో, లేకపోతే నోడ్ డెవలపర్ అనో, ఓకే అని డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయి అయ్యే చెప్తాం, డెవలప్మెంట్ చేస్తాం ఇవి చేస్తాం అని. వాడు అడిగిన దాంట్లో అది కాదండి ఉండేది. దీంతో పాటు అందులో అర్థం ఉండేది ఏంటంటే, అంటే నీ ఎక్స్పీరియన్స్, మీరు ఎంత ఎక్స్పీరియన్స్ పడుతున్నారు. సపోజ్ నేనున్నాను, నాకు ఒక 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. నన్ను ఈ క్వశ్చన్ అడిగితే కనుక నేనేం చెప్తానంటే, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నది, ఓకే, మనకి ఇచ్చిన అసైన్మెంట్ అనుకోండి. అంటే నేను డెవలప్మెంట్ చేయాలి, లీడింగ్ చేయాలి, టీమ్ లీడ్ చేయాలి, టెక్నికల్ ఛాలెంజెస్ వస్తే హ్యాండిల్ చేయాలి, క్లయింట్స్తో డిస్కషన్స్ చేయాలి, నెక్స్ట్ బిజినెస్ అనలిస్ట్తో డిస్కస్ చేయాలి, వర్క్ అసైన్ చేయాలి, వర్క్స్లో టీమ్కి ఏమైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేయాలి, కోడ్ రివ్యూ చేయాలి. చూడండి ఇక్కడికి 8 పాయింట్స్ వచ్చినాయి. ఇంకా అలాంటి చాలా పాయింట్స్ వస్తాయి నా డే టు డే అంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ అండ్ ఐఎమ్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే. అండ్ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ ఏమైనా వస్తే అది కూడా నేను నేర్చుకోగలగాలి. ఓకే. డెమోస్ ఇవ్వగలగాలి. మరి ఫ్రెషర్స్ ఏమైనా వస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలగాలి. ఇవన్నీ కూడా మనకు ఉండే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఓకే. మిమ్మల్ని కనుక అడిగితే, మీరు కనుక ఇలాంటి క్వశ్చన్ కనుక మీరు ట్రిగ్గర్ అయితే, మీ ఎక్స్పీరియన్స్ ఎంత పెట్టారు. ఓకే. ఇప్పుడు మీరు ఒక 1 ఇయర్ అనుకోండి డెవలప్మెంట్ చెప్పొచ్చు, లేదా 1 నుంచి ఒక 5 ఇయర్స్ వరకు మీరు ఏం చెప్పొచ్చు అంటే, నేను ఇండివిజువల్ డెవలపర్ని, ఐఎమ్ ఎన్ ఇండివిజువల్ డెవలపర్. ఓకే. ఇండివిజువల్ డెవలపర్ అంటే నేను విడివిడిగా అంటే టీంతోనే వర్క్ చేస్తాను కానీ ఇండివిజువల్ డెవలపర్ని. నెక్స్ట్, నేను టీంతో వర్క్ చేస్తాను. ఓకే. ఎలా చెప్పొచ్చు అంటే, ఐఎమ్ ఎన్ ఇండివిజువల్ డెవలపర్ కొలాబరేటింగ్ విత్ ద టీమ్, టీంతో కొలాబరేట్ అవుతున్నాను. ఓకే. అండ్ డే టు డే లైక్ నాకు ఇచ్చే యూఎక్స్ని నేను కన్వర్ట్ చేసి నేను హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్లో చేస్తాను యూజింగ్ రియాక్ట్. ఒకటి. నెక్స్ట్, కోడ్ని కమిట్ చేస్తాను, పిఆర్ రైస్ చేస్తాను, నా లీడ్ ఏమన్నా నాకు కామెంట్స్ పెడితే నేను ఫిక్స్ చేసి తనకి ఇస్తాను. అండ్ స్టోరీలో జీరాలో నేను ఆ స్టోరీస్ని మూవ్ చేస్తూ ఉంటాను. ఇలాంటి పాయింట్స్ని గ్యాదర్ చేసుకుని పెట్టుకోండి. అంతే కదా. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఏముండవు. రైట్. అంటే 1 to 5 ఇయర్స్, 5 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నారనుకోండి, అంటే ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉన్నారంటే 3 ఇయర్స్ అయినా సరే లీడ్ని తీసుకుంటారు. సో మీకు మీరు ఎలా చెప్పాలంటే, ఐఎమ్ ఏ సీనియర్ డెవలపర్ ఇన్ మై కరెంట్ ప్రాజెక్ట్. ఓకే. ఐఎమ్ గోయింగ్ టు హ్యాండిల్ అ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ టీమ్ మేనేజ్మెంట్. ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. అంటే మీరు డెవలప్మెంట్ హ్యాండిల్ చేస్తున్నారు, ప్యారలల్గా టీమ్ మేనేజ్మెంట్ కూడా హ్యాండిల్ చేస్తున్నారు అని చెప్పండి. ఓకే. సో టీమ్ మేనేజ్మెంట్ అంటే, హౌ వాట్ ఈస్ యువర్ టీమ్ సైజ్ అని అడుగుతారు. ఒకరు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు. ఒకరుండే టీం అందరు, మీరు ఒకరే ఉంటారు. ఇన్ కేస్ మీరు కనుక గబుక్కని మీరు మోర్ దాన్ 2 మెంబర్స్ అన్నారు అనుకోండి, అంటే పాయింట్ చెప్పండి, మోర్ దాన్ 2 అని అనద్దు.
3 మెంబర్స్ అను. యూఐకి అయితే జనరల్గా 3 మెంబర్స్, అంతకు మించి ఎక్కువ ఉండరు. కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్లో అయితే అంటే మీరు ఒక పోర్ట్ఫోలియోలో ఉంటే అప్పుడు యూఐ డెవలపర్స్ 10 మంది 15 మంది ఉంటారు. ఓకే, సపోజ్ మీరు ఒక 3 నుంచి ఒక 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టారనుకోండి. పెడితే కనుక మీరు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఐఎమ్ ఏ సీనియర్ డెవలపర్ అండ్ యాక్టింగ్ యాజ్ ఎ లీడ్. ప్రస్తుతానికి నాకు ఎవరు లీడ్ లేడు, నేనే లీడ్ కింద యాక్ట్ చేస్తున్నాను అని చెప్పడం. నెక్స్ట్, నేను నేను వర్క్ అర్థం చేసుకుంటాను. ఐఎమ్ అండర్స్టాండింగ్ ద టాస్క్ ఫ్రమ్ ద బిఏ ఆర్ క్లయింట్ అండ్ ఐఎమ్ అసైనింగ్ దట్, ఐఎమ్ ఎస్టిమేటింగ్ దట్, నేను ఆ టాస్క్ని ఎస్టిమేట్ చేస్తున్నా. ఓకే, దట్ ఈస్ మై రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఐ అసైన్ దట్ టు మై టీమ్ మెంబర్స్. అండ్ ఇఫ్ ఎనీ టెక్నికల్ ఛాలెంజెస్ ఫేసింగ్ ఫ్రమ్ ద టీమ్, ఐల్ గైడ్ దెమ్, ఐల్ సజెస్ట్ దెమ్, ఐల్ గివ్ అ కోడ్ స్నిపెట్స్ ఫర్ దెమ్. అర్థమైందా? ఇలా చెప్పండి. అంటే నేను చెప్పినట్టే చెప్పమని నేను అంటలేదు, దీని మీద కొంచెం రీసెర్చ్ చేసుకోండి ఈ క్వశ్చన్స్ మీద. నేను చెప్పిన పాయింట్స్ కొన్ని మీకు యూజ్ అవుతాయి, ఆ పాయింట్స్లో మీకు ఇంకేమైనా యాడ్ చేయాలనిపిస్తే యాడ్ చేసుకోండి. ఓకే, ఇలాగా మీరు ప్రొజెక్ట్ చేయండి ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి. కరెంట్ ప్రాజెక్ట్లో మీ రోల్స్ అవి. సరే, ఓకే, దీంతో పాటు ఇంకేమన్నా ఉన్నాయా అని అడిగాడు అనుకోండి. ఓకే, కొంతమంది ఎలా అడుగుతారంటే అప్రైజల్ సైకిల్లో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావా, రిక్వైర్మెంట్ బట్టి అడుగుతాడు. అప్రైజల్ సైకిల్ అంటే మీరు ఇయర్ ఎండ్కి అప్రైజల్స్ వస్తాయి కదా, ఆ అప్రైజల్ సైకిల్లో నువ్వేమైనా ఇన్వాల్వ్ అయ్యావా, మీ టీం యొక్క రేటింగ్స్ నువ్వు ఇచ్చావా. నేను ఇస్తాను. యాజ్ ఐఎమ్ అన్ టెక్నికల్ ఆర్కిటెక్ట్, నేను నాతో వర్క్ చేసే టీం మెంబర్స్కి నేను రేటింగ్స్ ఇవ్వాలి. నేను ఇస్తాను, నాకు ఉంది రెస్పాన్సిబిలిటీ. బట్ ప్రజెంట్ మా మా టీం మెంబర్స్ ఎవరైతే ఇప్పుడు చెప్పా కదా 3 to 5 8 అని చెప్తున్నా కదా, వాళ్ళకైతే ఆ పాయింట్ ఉండదండి. గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈస్ యువర్ రోల్స్ అండ్ వాట్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ కరెంట్ ప్రాజెక్ట్ అంటే డెవలప్మెంట్తో పాటు, అంటే 1 నుంచి 5 ఇయర్స్ వరకు ఉంటే డెవలప్మెంట్ అని చెప్పండి. డెవలప్మెంట్తో పాటు ఇంకేమైనా ఉన్నాయంటే ప్రస్తుతానికి అయితే ఏమీ లేవని చెప్పండి. మీరు టీంతో కొలాబరేట్ అవుతారు, డైలీ యాక్టివిటీస్, టాస్క్ తీసుకోవడం, డెవలప్ చేయడం, దాన్ని మళ్ళీ స్ప్రింట్లో నేను డెవలప్ చేసి అదే సైన్స్ మళ్ళీ గివ్ ఇన్ టు ద టెస్టింగ్ ఏమైనా బగ్స్ రైస్ నేను ఫిక్స్ చేయడం అండ్ ఆ స్టోరీని క్లోజ్ చేయడం. ఇదే మీకున్న డే యాక్టివిటీస్, అదే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అంతే. అంతకుమించి ఏముండదు. వేరాజ్ మీకు 3 నుంచి 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్లో లీడింగ్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది టూ. సో నేను టీం లీడ్ చేస్తాను, టీంని గైడ్ చేస్తాను, టీమ్స్కి నేను మోటివేషన్స్ ఇస్తుంటాను, టీమ్స్కి నేను వర్క్ అసైన్ చేస్తాను, ఎస్టిమేషన్స్ చేస్తాను, డౌట్స్ వస్తే క్లారిఫై చేస్తాను, ఇలా చెప్పండి. ఓకే, అండ్ ఫేక్ పెడతాను తప్పదు సాయి అని అంటే కనుక 3 ఇయర్స్ కన్నా ఎక్కువ పెట్టకండి, 8 ఇయర్స్ అలా వెళ్ళకండి. ఇంటర్వ్యూ టఫ్ ఉంటుంది, ప్లస్ మీకు ఏంటంటారు బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, సరే, దట్స్ నెక్స్ట్. అలాంటి అలాంటి టాపిక్స్ కూడా మీకు కావాలంటే కామెంట్ చేసి చెప్పండి, నేను రికార్డ్ చేస్తాను. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వాట్ ఆర్ యువర్ డే టు డే యాక్టివిటీస్ ఇన్ యువర్ కరెంట్ ప్రాజెక్ట్. డే టు డే యాక్టివిటీస్ ఏంటి? ఇది కూడా రిలేటెడ్గా ఫస్ట్ క్వశ్చన్ లాగే ఉంటుంది, కానీ ఇందులో కొంచెం డిఫరెన్స్ ఉంది. డే టు డే యాక్టివిటీస్ ఏముంటుంది? మీరు డైలీ స్క్రమ్లో అటెండ్ అవుతారు. స్క్రమ్ నాకు అంటే ఇది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు ప్రాజెక్ట్లో ఏముంటాయని అడిగాడు. ఇది డే టు డే యాక్టివిటీస్. మీరు రోజు ఏం చేస్తుంటారు ఆఫీస్లో? మార్నింగ్ 10కి వచ్చాం అనుకోండి, ఏం చేస్తాం? డైలీ స్టాండప్ అన్నది ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దేర్ విల్ బి అ డైలీ స్టాండప్. ఇప్పుడు అందరూ వాడేది అజైల్ మెథడాలజీ. దాన్నే డైలీ స్టాండప్ని స్క్రమ్ కాల్స్ అంటారు. డైలీ మార్నింగ్ 11 o'clock, మాక్సిమం 11 o'clock ఉంటుంది అనమాట డైలీ స్క్రమ్. ఐ అటెండ్ ద డైలీ స్క్రమ్ అండ్ ఐ అప్డేట్ మై స్టేటస్ టు ద టీమ్. అండ్ వేరే వాళ్ళు ఎవరైనా డౌట్స్ కానీ వేరే ఏమైనా ఉంటే అందులో డిస్కస్ చేసుకుంటాం. స్క్రమ్స్లో వీ విల్ డిస్కస్ వాట్ ఆర్ ద క్వశ్చన్స్, వాట్ ఆర్ ద వి యూనో ఏంటంటారు క్వశ్చన్స్ కానీ ఛాలెంజెస్ కానీ ఉంటే, డిపెండెన్సీస్ కానీ ఉంటే అందులో డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఆఫ్టర్ స్క్రమ్ తర్వాత డెవలప్మెంట్లో కూర్చుంటాం. ఇన్ కేస్ ఏమైనా బగ్స్ వస్తే, ఎవరికైనా క్లారిటీ కావాలంటే టీమ్ మెంబర్స్తో ఇంటరాక్ట్ అవుతాం, బ్యాక్ అండ్ టీమ్తో ఇంటరాక్ట్ అవ్వడం. ఓకే, బ్యాక్ అండ్ టీమ్ నుంచి నాకు రెస్పాన్స్ వచ్చింది, ఆ రెస్పాన్స్ని నేను ఎలా పాపులేట్ చేయాలో డిస్కషన్స్ పెట్టుకుంటాను. ఓకే, ఎండ్ ఆఫ్ ది డేకి మనకేమైనా క్వశ్చన్స్ ఉంటే బిఎస్తో ఇంటరాక్ట్ అవుతాను. ఇన్ కేస్ ఎవరైనా మన కొలీగ్స్కి హెల్ప్ కావాలని నన్ను అడిగితే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఇవి మీ డే టు డే యాక్టివిటీస్ అనమాట. ఓకేనా? అంటే రోజువారీ మీ చేసే పని ఏంటి అని అడుగుతున్నాడు, అంతే. అని మనం కాఫీకి వెళ్తాం ఇవి కాదండి. ఓకే, ఇది జనరల్గా ఏంటంటే చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడుగుతుంటారు. ఇనీషియల్గా మనం ఫేకా కాదా అని తెలుసుకోవడం కోసం. ఓకే, వాట్ ఆర్ యువర్ డే టు డే యాక్టివిటీస్ ఇన్ కరెంట్ ప్రాజెక్ట్. ఓకే, స్క్రమ్ అటెండ్ అవుతాను, రివ్యూస్ చేసుకుంటాను, వర్క్ ఏమో లేకపోతే బ్యాక్లాగ్స్లో ఉన్న స్టోరీస్ డిస్కస్ చేసుకుంటాను, రిక్వైర్మెంట్ అర్థం చేసుకుంటాను, ఇంప్లిమెంటేషన్ చేస్తాను, కమిట్ చేస్తాను, పిఆర్స్ రైస్ చేస్తాను, ఇంతే. డిపెండ్స్. ఓకే, ఇది లీడింగ్ ఇలా ఉండదు. లీడింగ్ అయితే ఇవే ఉంటాయి పాయింట్స్, నేను ఆల్రెడీ కవర్ చేసేసాను. టీమ్ హెల్ప్ చేస్తుంటాను, టీమ్స్తో కొలాబరేట్ అవుతాను, ఇలాంటి కొన్ని యాడ్ ఆన్స్ చేసుకోండి.
ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇది ఇంకొంచెం కొంచెం క్రిటికల్ ఇది. వాట్ ఛాలెంజింగ్ టాస్క్ హ్యావ్ యూ ఎన్కౌంటర్డ్ ఇన్ యువర్ కరెంట్ ప్రాజెక్ట్లో మీరు ఛాలెంజింగ్ టాస్క్ ఏం ఫేస్ చేశారు? ఓకే. అంటే మీరు చెప్పకుండా ఉంటే ఫేక్ అనే ఛాన్స్ అర్థం అవడానికి ఉంటుంది. ఏదో ఒకటి ఫేస్ చేసే ఉంటారు. ఒకటి, మీ టెస్టర్ని కమ్యూనికేట్ చేసి వాడిని కన్విన్స్ చేయడమో, మీ క్లయింట్ని కన్విన్స్ చేయడమో, మీ మేనేజర్ని కన్విన్స్ చేయడమో, లేకపోతే ఎస్కలేషన్ అయింది ఒక టాస్క్ మీద. ఓకే, మీదే కాదు మీ టీమ్ ఎస్కలేషన్ అయింది. అప్పుడు ఏం చెప్తారు? నా టీమ్ ఎస్కలేట్ అయినప్పుడు ఐఎమ్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ, సో నేను ఇనిషియేట్ తీసుకుని అది నేను వీకెండ్స్ కూర్చుండి దాన్ని క్లోజ్ చేసి రెడ్లో ఉన్న మా ప్రాజెక్ట్ని గ్రీన్లోకి తీసుకొచ్చాను. ఛాలెంజింగ్. అంటే ఎదుటివాడు ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ ఎగ్జాక్ట్గా ఇస్తామని రూల్ లేదు, బట్ మీరు చెప్పేది వాడికి అర్థమయ్యి వాడు ఓకే వీడు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ గా అని వాడికి రావాలన్నమాట క్లారిటీ. అందుకని ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? సపోజ్ మీరే ఉన్నారు, ఏదో ఐఈలో టాస్క్ పని చేయట్లేదు, క్రోమ్లో బాగానే వర్క్ అవుతుంది, దాని గురించి రీసెర్చ్ చేసి పెట్టాను. ఓకే. టెక్నికల్గా. నాన్ టెక్నికల్గా అంటే కనుక మీరు ఇలా డెవలప్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ క్రిటికల్లోకి వెళ్ళినప్పుడు నేను ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి క్లయింట్తో ఇంటరాక్ట్ అయ్యి రిక్వైర్మెంట్ క్లియర్గా అర్థం చేసుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి విత్ ఇన్ ద వీకెండ్లో కంప్లీట్ చేసి మండేకి ఐ డెలివర్డ్ ఇట్ సక్సెస్ఫుల్లీ వితౌట్ ఎనీ బ్లాకర్స్. ఇట్స్ మై ఛాలెంజింగ్ ఇన్ ద కరెంట్ ప్రాజెక్ట్ అని అడిగాడు. కొంతమంది తెలివిగా ఇన్ యువర్ కెరియర్ అని అడుగుతారు. అలా అయితే చాలా ఉన్నాయి ఛాలెంజింగ్ చెప్పొచ్చు. ఐ హ్యావ్ ఎ మోర్ ఛాలెంజింగ్ టాస్క్స్ హియర్, బట్ అందులో ఓ ఫ్యూ అని చెప్పి ఒకటో రెండో చెప్పండి. ఇలా నేను టెక్నికల్ ఛాలెంజ్ ఇలా క్రిటికల్ ఉన్న స్టేట్లో దాంట్లోకి వెళ్ళి నేర్చుకున్నాను. కొన్ని కొన్ని చోట్ల ఛాలెంజింగ్ అంటే, ఇప్పుడు సపోజ్ మీరు రియాక్ట్ ప్రొఫైల్ అనుకోండి, యాంగులర్ మీద ప్రాజెక్ట్ వచ్చింది. విత్ ఇన్ 1 వీక్లో నేను యాంగులర్ నేర్చుకుంటే నేను యాంగులర్ ప్రాజెక్ట్లో ప్లేస్ అయ్యి ఇంప్లిమెంటేషన్ చేసి ఐ డెలివర్డ్ ద ప్రాజెక్ట్. ఛాలెంజింగ్. ఒకటి డెవలపర్, బట్ టైం తక్కువ ఉంది. ఛాలెంజింగ్. ఓకే. ఇలాంటి ఛాలెంజింగ్ టాస్క్ క్వశ్చన్స్ కూడా మీరు కొంచెం గుర్తుపెట్టుకుంటూ ఉండండి, కానీ రీసెర్చ్ చేయండి. ఇంకా ఒకటే నేను చెప్పినట్టే నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, నేను చెప్పేదే కరెక్ట్ అని నేను చెప్పను. ఇంకా మార్కెట్లో చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో మీరు కొంచెం గూగుల్ రీసెర్చ్ చేసుకోండి, ఆ క్వశ్చన్స్ ఎక్కడైనా పేపర్ మీద రాసుకోండి, ఏది బెటర్గా ఉంది కంబైన్ చేసుకొని మీరు చెప్పండి. డెఫినెట్గా జాబ్ అయితే కన్ఫర్మ్గా వస్తుందండి, ఇలాంటి క్వశ్చన్స్ మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే. ఓకే. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్. సో జనరల్గా మీరు వేర్ డూ వాంట్ టు యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ 5 ఇయర్స్లో మిమ్మల్ని ఎక్కడ చూద్దాం అనుకుంటున్నారు? ఇది జనరల్గా అడిగే క్వశ్చన్. అంటే మనం ఏం చెప్పాలో తెలియదు. సపోజ్ అడిగిందేమో మేనేజర్ అనుకోండి, నేను సీనియర్ మేనేజర్ అయిపోదాం అని అనుకుంటాడు, ఏమనుకుంటాడో అనుకుంటా. జస్ట్ కామెడీ. అంతే కదా. ఇప్పుడు నేను మీ మీ సిచ్యువేషన్ ఫేస్ చేసి వచ్చిన నాకు ఈ క్వశ్చన్స్ వచ్చేవి ఇంటర్వ్యూలో. అప్పుడు ఏం చెప్తాం? సో మీరు ఎదుటోడు ఎవడు, వాడు రోల్ ఏంటి, అవన్నీ ఆలోచించకండి. మీరేమనుకుంటున్నారు? వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? ఆఫ్టర్ 5 ఇయర్స్ మీకు ఏం కావాలి? శాలరీయా? చెప్పండి, నో ఇష్యూ. మీరు ఓపెన్ మైండెడ్గా, కాన్ఫిడెంట్గా మీరు ఎలా చెప్తున్నారు అన్నది పాయింట్ అనమాట ఇక్కడ. ఓకే. ఒకటి, నన్ను ఒకప్పుడు ఒక ఇంటర్వ్యూలో నేను ఏం చెప్తానంటే, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ సాలరీ. కరెంట్లీ నేను సాలరీ ఎక్స్పోజ్ చేయను, బట్ యాజ్ పర్ ద నార్మ్స్ ఐ విల్ నాట్ ఎక్స్పోజ్ మై సాలరీ, బట్ ఐ హ్యావ్ దిస్ మచ్ సాలరీ, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, ఐ వాంట్ టు డ్రా మోర్ దాన్ 1 lakh ఆఫ్టర్ 5 ఇయర్స్. అయిపోయింది. ఓకే. లేదు, ఇంకో విధంగా చెప్పాలంటే, మీకు టెక్నికల్గా బాగా చేయాలని ఉంది, టెక్నికల్ ఆర్కిటెక్ట్ అవ్వాలనో, టెక్నికల్గా ఒక ప్రాజెక్ట్ని సింగిల్ హ్యాండెడ్ మీద హ్యాండిల్ చేయాలనో చెప్పండి. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఐ వాంట్ బికమ్ ఏ టెక్నికల్లీ స్ట్రాంగ్, సో దట్ ఐ కెన్ బిల్డ్ మై ఓన్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. నేను ప్యాటర్న్స్ అన్ని నేను డిసైడ్ చేయగలగాలి. ఓకే, అలా చెప్పండి. ఐ వాంట్ టు రైట్ ఏ ప్లగిన్, మై ఓన్ ప్లగిన్. చెప్పండి. మీరు ఆన్సర్ ఎలా చెప్తున్నారు, మీ మోటో ఏంటో అర్థం చేసుకోవడానికి ఈ క్వశ్చన్. కానీ దీనివల్ల నాకు వచ్చేదే, ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ వేస్తే నాకు వచ్చేదేమీ లేదు, మీకు వచ్చేదేమీ లేదు. జస్ట్ మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అన్నది చూసుకుంటాం అనమాట. ఓకే. అంటే క్లయింట్స్తో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఎలా మాట్లాడతారు అంటే, ఇలాంటి క్వశ్చన్స్ అంటే, ఇప్పుడు ఇంగ్లీష్ మన ఎక్కువ క్లయింట్స్ యూఎస్ క్లయింట్స్ యూకే క్లయింట్స్ మాట్లాడుతుంటాం కదా, అప్పుడు మీరు కమ్యూనికేషన్, నేను అడిగిన క్వశ్చన్ని మీరు అర్థం చేసుకుని, ఫస్ట్ మీకు అది లాంగ్వేజ్ అర్థం కావాలి, యాక్సెంట్ అర్థం కావాలి, ప్లస్ ఆ క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలి. ఎప్పుడైనా సరే మేము ఇంటర్వ్యూలో మేము మెయిన్ చూసేది మీ యొక్క అండర్స్టాండింగ్ స్కిల్స్. మీరు ఆ స్కిల్స్ని అర్థం చేసుకుంటున్నారా లేదా, ఆ రిక్వైర్మెంట్ అర్థం చేసుకుంటున్నారా లేదా. మీరు అర్థం చేసుకోలేకపోతే మీరు ఇంప్లిమెంటేషన్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అందుకే ఫేక్ అన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు.
సో ఇలాంటి క్వశ్చన్స్కి మీరు నెక్స్ట్ 5 ఇయర్స్లో మీరు ఏమవుదాం అనుకుంటున్నారో ఒకటి పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు 3 ఇయర్స్ పెట్టి ఫేక్ పెట్టి మీరు వెళ్ళారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాడు, ఇలా ఇదే సేమ్ క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ఇప్పుడు మీరేం చెప్తారంటే ఐఎమ్ ఏ డెవలపర్, ఇండివిజువల్ డెవలపర్. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఐ వాంట్ టు బికమ్ ఏ టీమ్ లీడ్ or technical lead so that I can handle, I can make my code in a proper way on readability, scalability. అంతే కదా, యాడ్ ఆన్ పాయింట్సే కదా. అంటే రిక్వైర్మెంట్ నీకు అర్థమైంది. 5 ఇయర్స్ తర్వాత నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్న పాయింట్ మీకు అర్థమైంది, దాన్ని బట్టి మీరు చెప్తున్నారు. లేదు నేను ఐ వాంట్ బికమ్ ఏ టెక్నికల్ ఆర్కిటెక్ట్, నాట్ 5 ఇయర్స్, అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ వాట్ ఐఎమ్ థింకింగ్, అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 6 ఇయర్స్ ఆర్ 8 ఇయర్స్, బట్ ఐ వాంట్ టు బికమ్ ఏ టెక్నికల్ ఆర్కిటెక్ట్. దట్ ఈస్ వాట్ మై గోల్. ఎందుకు అని అన్నాడు అనుకోండి, ఇఫ్ ఐఎమ్ ఏ టెక్నికల్ ఆర్కిటెక్ట్ ఐ కెన్ డిజైన్ మై ఫోల్డర్ స్ట్రక్చర్, ఐ కెన్ డిజైన్ మై ప్యాటర్న్స్, ఐ కెన్ యూజ్ మై ఓన్ ప్యాటర్న్స్ అండ్ ఐ కెన్ బిల్డ్ ద ప్రాజెక్ట్. ఐ కెన్ సజెస్ట్ సమ్ మెంబర్స్ హూ కెన్ లెర్న్ ఫ్రమ్ మై సైడ్. అలాంటి ఏమన్నా ఇంట్రెస్టింగ్గా ఉండే పాయింట్స్ యాడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, నేను చెప్పినవే ఆన్సర్స్ పర్ఫెక్ట్ అని నేను చెప్పను. ఇంటర్వ్యూలో కూడా ఒక్కొక్కడికి ఒక్కొక్క థాట్ ఉంటుంది, అందులో మనం వాడిని ఇంప్రెస్ చేయడానికి మనం మాట్లాడగలగాలి. సో మీరు గూగుల్లో కూడా రీసెర్చ్ చేసి కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకోండి. ఓకే. సో ఇవి 4 క్వశ్చన్స్ అండి. ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఏమైనా కావాలన్నా, ఓకే, ఇంకా మీరు ఇంకా మంచిగా నేర్చుకోవాలి, ఓకే, ఏమన్నా టాపిక్స్ చెప్పండి సాయి అంటే కనుక ఫేక్ ఎక్స్పీరియన్స్ మీద వాటి మీద డెఫినెట్గా చెప్తానండి. బట్ బిఫోర్ దట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి. నాకు మోటివేషన్ ఉంటేనే నేను ఇలాంటివి కూడా నేను మీకు చేసి పెడుతూ ఉంటాను. ఓకే. సో ఇలాంటివి ఫేక్ ఎక్స్పీరియన్స్ అయితే 99.9% పెట్టకుండా ఉండడానికి చూసుకోండి. ఇన్ కేస్ తప్పట్లే సాయి అంటే కనుక డెఫినెట్గా మంచి మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి మంచి కంపెనీ చూసుకుని పెట్టుకోండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ బాగా చూసుకోండి. అండ్ పిఎఫ్ లేకపోయినా ఒకవేళ ఫేక్ పెట్టలేను సాయి అని అంటే కనుక నాకు దాని మీద ఏమన్నా టాపిక్ చెప్పగలవంటే కామెంట్ చేసి చెప్పండి. మీరు నాకు ఎన్ని కామెంట్స్ వచ్చి ఎన్ని లైక్స్ వస్తాయో దాన్ని బట్టి నేను ఆ వీడియో కూడా చేసి పెడతాను. ఓకే. ఈ వీక్ చూస్తాను కామెంట్స్ అండ్ లైక్స్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా టాపిక్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.